ఎల్ఐసి నుంచి మనకు గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ అయితే వచ్చిందండి. 2023 అన్నమాట ఇది. ఇది మెడిసిన్ చదివే స్టూడెంట్స్కి వర్తిస్తుంది, అలాగే ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్కి వర్తిస్తుంది, అలాగే డిగ్రీ వాళ్ళకి కూడా వర్తిస్తుంది అనమాట. సో మీరు మెడిసిన్ అయినా లేకపోతే ఇంజనీరింగ్ అయినా డిగ్రీ అయినా అప్లై చేసుకోవచ్చు. స్పెషల్గా అమ్మాయిలకు కూడా ఒక స్కీమ్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారనమాట. సో ఒకవేళ మీరు మెడిసిన్ చదువుతుంటే అట్ ప్రజెంట్ ఈ ఇయర్ 40,000 మీకు పర్ ఇయర్ వాళ్ళు పేమెంట్ చేస్తారు. అలాగే ఇంజనీరింగ్ అయితే కనుక పర్ ఇయర్ 30,000 వస్తుంది. డిగ్రీ అయితే కనుక 20,000 పేమెంట్ చేస్తారు. గర్ల్స్ స్టూడెంట్స్కి పర్ ఇయర్ 15,000 పేమెంట్ చేస్తారు. ఇది 3 ఇన్స్టాల్మెంట్లో పేమెంట్ చేస్తారనమాట. ఆ ఇయర్ మొత్తానికి 3 ఇన్స్టాల్మెంట్లు అనమాట. అంటే 4 మంత్స్కి ఒకసారి పేమెంట్ మనకు చేస్తారు. అప్లై చేసుకోవడానికి మనకు టైం చాలా కొంచెం తక్కువ ఉంది. సో ఈ వీడియోని కంప్లీట్గా చూసి అర్థం చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక అప్లై చేసుకోండి. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. మీరు చేయాల్సిందా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడం ఈ వీడియోని. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి తప్పకుండా. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి ప్లీజ్. సో లైక్ చేస్తే కనుక నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి కొంచెం నాకు బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ మనం స్కాలర్షిప్ డీటెయిల్స్ చూద్దాం. ఎలిజిబిలిటీ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎంత అమౌంట్ పేమెంట్ చేస్తారు, ఎప్పుడు లాస్ట్ డేస్ అని చెప్పేసి. ఇది వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ అనమాట. గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2023. ఓకేనా? తర్వాత ఎలిజిబిలిటీ చూస్తే చూడండి. ఎలిజిబిలిటీ 2022-23 ఇయర్లో ఎవరైతే 12th క్లాస్ పాస్ అయి ఉంటారో విత్ 60% మార్క్స్. ఓకే, 2022-23 ఇయర్లో 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అయి ఉండాలి విత్ మినిమం 60% మార్క్స్ పాస్ అయి ఉండాలి అనమాట. అలాగే మీ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 2,50,000 కంటే ఎక్కువ ఉండకూడదు ఒక సంవత్సరానికి. వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ 10th క్లాస్ వాళ్ళు కూడా అంతే. 2022-23 ఇయర్లో ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో 60% మార్క్స్తో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో ఇన్కమ్ చూస్తే వీళ్ళు కూడా సేమ్ అనమాట. 2,50,000 కంటే ఎక్కువ ఇన్కమ్ ఉండకూడదు వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్. నెక్స్ట్ నేను చెప్పాను కదా గర్ల్స్కి స్పెషల్ స్కాలర్షిప్ ఇస్తున్నారని చెప్పి. ఇక్కడ చూడండి, స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ ద గర్ల్ చైల్డ్. ఇక్కడ ఏంటంటే ఓన్లీ 10th క్లాస్ ఇచ్చారనమాట. ఓకేనా? సో ఇక్కడ ఉంటుంది చూడండి. క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ 10th ఎగ్జామ్ 60% మార్క్స్ వచ్చి ఉండాలి. ఇయర్ వచ్చేసి 2022-23 ఇయర్లో. వీళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ కూడా 2,50,000 కంటే ఎక్కువ ఉండకూడదు. వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సరే, ఇప్పుడు ఎంత ఇస్తారు మనకు, ఎన్ని రోజులు ఇస్తారంటే డ్యూరేషన్ చూడండి. వీళ్ళు ఈ స్కాలర్షిప్ ఎన్ని రోజులు ఇస్తారని చెప్పేసి. స్కాలర్షిప్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ ద ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ అండర్ జనరల్ స్కాలర్షిప్స్. అంటే ఒకవేళ మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే కనుక ఇంజనీరింగ్ కోర్సు 4 years ఉంటుంది కాబట్టి ఆ 4 years మీరు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు ఇయర్. ఓకే, గర్ల్స్ స్టూడెంట్స్కి 2 years ప్రొవైడ్ చేస్తారు. అదొకటి. రేట్ ఆఫ్ స్కాలర్షిప్, రేట్ అంటే ఎంత అమౌంట్ మనకి ఎంత ఇస్తారని చెప్పేసి. ఇక చూడండి, అండ్ అమౌంట్ ఆఫ్ 40,000 పర్ యానం. ఒక సంవత్సరానికి 40,000 ఇస్తారు. ఇది ఎవరికి? మెడిసిన్ చేసే పిల్లలకి అనమాట. సో ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ఎంత ఇస్తారు? 40,000 పర్ ఇయర్ ఇస్తారు. ఎలా ఇస్తారు? నేను చెప్పాను కదా 3 ఇన్స్టాల్మెంట్ చెప్పేసి. చూడండి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 12,000, సెకండ్ ఇన్స్టాల్మెంట్ 12,000, థర్డ్ ఇన్స్టాల్మెంట్ 16,000. ఈ విధంగా మీకు ఇయర్లో 3 టైమ్స్గా 40,000ని 3 పార్ట్స్గా డివైడ్ చేసి 3 times మీకు అమౌంట్ వేస్తారు. తర్వాత నెక్స్ట్ 30,000 అనమాట పర్ యానం. ఇది ఎవరికి? ఇది చూడండి, ఎవరైతే ఇంజనీరింగ్ చేస్తుంటారో అలాంటి వాళ్ళకి ఇస్తారు. పర్ ఇయర్ 30,000. ఇది కూడా 3 ఇన్స్టాల్మెంట్లు ఇస్తారనమాట. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 9,000, సెకండ్ ఇన్స్టాల్మెంట్ 9,000, థర్డ్ ఇన్స్టాల్మెంట్ 12,000. ఈ విధంగా. నెక్స్ట్ 20,000. ఇదెవరికి? ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో మీరు డిగ్రీ అనమాట. గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ, ఏ డిసిప్లిన్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. 20,000 ఇస్తారు. సో గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళకి ఎలా ఇస్తారు? 6,000 ఒకసారి, మళ్ళీ 6,000, తర్వాత 8,000, టోటల్గా 20,000. నెక్స్ట్ స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ ద గర్ల్ చైల్డ్. సో అమ్మాయిలకి ఎంత ఇస్తారు? పర్ ఇయర్ 15,000 పేమెంట్ చేస్తారు. వీళ్ళకి ఎలా ఇస్తారు? ఫస్ట్ 4,500 ఇస్తారు, సెకండ్ ఇన్స్టాల్మెంట్ 4,500, థర్డ్ ఇన్స్టాల్మెంట్ 6,000. ఈ విధంగా ఇస్తారనమాట ఎవ్రీ ఇయర్. ఓకే, డ్యూరింగ్ ద
ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా వాళ్ళకి అమౌంట్ అయితే పేమెంట్ చేస్తారు. అదొకటి. సో తర్వాత అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూద్దాం మనం. రీఛార్జ్ చూడండి. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈస్ 14/1. సో నెక్స్ట్ మంత్ 14th వరకు టైం ఇచ్చారు. ఎలా అప్లై చేసుకోవాలి చూడండి. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ టు బి సబ్మిటెడ్ త్రూ ద లింక్ ఆన్ ద హోమ్ పేజ్. ఇక్కడ licindia.in ఈ వెబ్సైట్ నుంచి మనము అప్లై చేసుకోవాలంట. నేను చూపిస్తాను. ఇది మనకి అప్లై చేసుకునే లింక్ అనమాట. గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2023. ఓకే. సో ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ వాళ్ళు అడిగారో ఆ డీటెయిల్స్ మీరు మొత్తం ఎంటర్ చేసుకొని లాస్ట్లో సబ్మిట్ చేయాలి అంతే. ఓకే. సో ఇక్కడ ఏమేమి అడిగారు, సెలెక్ట్ యువర్ స్టేట్, మీ స్టేట్ అనేది చూజ్ చేసుకోవాలి. సో మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. అక్కడ ఉన్న క్వాలిఫికేషన్ మీకు ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, టీఎస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది, సో తెలంగాణ ఉంది. ఓకే, అది మీ ఇష్టం, మీ స్టేట్ బట్టి. సెలెక్ట్ ద డిస్టిక్, మీ డిస్టిక్ ఏంటి ఇక్కడ చూజ్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మనకి కొత్తగా డిస్ట్రిక్ట్స్ ఏం కనపడటం లేదు. సో పాత డిస్ట్రిక్ట్ మాత్రం చూజ్ చేసుకోండి, మీరు సరిపోతుంది. ఫస్ట్ నేమ్ ఇక్కడ మీ పేరు, మీ సర్ నేమ్ ఇక్కడ, మీ ఇంటి పేరు, ఫాదర్ నేమ్ ఇక్కడ, జెండర్ ఇక్కడ చూజ్ చేసుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వాలి. తర్వాత నేషనాలిటీ ఇండియన్, అడ్రస్ 1, అడ్రస్ 2, మీ అడ్రస్ ఇక్కడ టైప్ చేసుకోవాలి, సిటీ ఇక్కడ ఇవ్వాలి, మీ పిన్ కోడ్, మీ ఏరియా పిన్ కోడ్ ఇక్కడ ఇవ్వాలి. ల్యాండ్లైన్ నెంబర్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు. సో ల్యాండ్లైన్ నెంబర్ లేకపోయినా ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇక్కడ రెడ్ స్టార్ మార్క్ లేదు. రెడ్ స్టార్ మార్క్ ఉన్న బాక్సెస్ మొత్తం మీరు ఫిల్అప్ చేయాలి కంపల్సరీగా. రెడ్ స్టార్ మార్క్ ఉన్న బాక్స్ కంపల్సరీగా మీరు ఫిల్అప్ చేసుకోవాలి. ఇక్కడ అడ్రస్ 1 దగ్గర రెడ్ స్టార్ మార్క్ ఉంది, అడ్రస్ 2 దగ్గర రెడ్ స్టార్ మార్క్ లేదు. ఒకవేళ అడ్రస్ 1 దగ్గర మీ అడ్రస్ బాక్స్ సరిపోకపోతే అడ్రస్ 2లో మీరు యూజ్ చేసుకోవచ్చు, ఆ విధంగా అనమాట. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, కేటగిరీ అనమాట. సో ఇక్కడ మీరు కేటగిరీ చూజ్ చేసుకోవాలి, జనరల్, ఓబీసీనా, ఎస్సీనా చూజ్ చేసుకోవాలి, పిహెచ్ ఈ విధంగా. తర్వాత అప్లయింగ్ ఫర్ ద స్కీమ్ ఆఫ్టర్ కంప్లీటింగ్. సో ఇప్పుడు మీరు ఏ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అప్లై చేసుకుంటారు. 10th క్లాస్ కంప్లీట్ అయిపోయి ఇంటర్మీడియట్ చదువుతున్నారా? సో ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్ చదువుతుంటారో వాళ్ళు 10th క్లాస్ చూజ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు 12th క్లాసు కంప్లీట్ చేసుకొని ఇంజనీరింగ్ కానీ, డిప్లొమా కానీ, ఇంజనీరింగ్ కానీ, లేకపోతే మెడిసిన్ కానీ, లేకపోతే డిగ్రీ కానీ చదివే వాళ్ళు 12th క్లాస్ చూజ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు 12th క్లాస్ చూజ్ చేసుకుంటే ఇక్కడ అడుగుతుంది అనమాట, ఎడ్యుకేషన్ స్ట్రీమ్ పర్పస్ టు పర్స్యూ అని చెప్పేసి. ఇక్కడ ఇంజనీరింగా, మెడిసిన్నా, ఆర్ట్సా, సైన్సా, కామర్సా, డిప్లొమా కోర్సెస్, వొకేషనల్, ఇంటిగ్రేటెడ్, ఇవన్నీ ఎలిజిబుల్ అవుతాయి. ఓకే, చూజ్ చేసుకోండి. తర్వాత కోర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి, కోర్స్ నేమ్ ఇక్కడ. తర్వాత సపోజ్ మీరు ఇక్కడ ఇంజనీరింగ్ చూజ్ చేసుకుంటే కోర్స్ ఏది మీది, సిఎస్నా లేకపోతే మెకానికలా, ఆ విధంగా మీరు చూజ్ చేసుకోవాలి. ఇక్కడ కోర్స్ డ్యూరేషన్ ఎంత, 4 years, 5 years, 2 years మెన్షన్ చేసుకోవాలి. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్, మీ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్ ఎంత. సో వాళ్ళు చెప్పింది 2,50,000 కంటే తక్కువ ఉండాలన్నమాట. ఇంతవరకు మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇది దాటింది అనుకోండి 2,50,000 1 to 4 lakhs అది మనకు రాదనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ 12th డిప్లొమా ఈక్వలెంట్ డీటెయిల్స్ అనమాట. సో 12th క్లాస్ మీరు ఎక్కడ చదివారు, ఏ ఇన్స్టిట్యూట్లో చదివారు, ఏ బోర్డులో చదివారు. సో మన ఏపీ వాళ్ళు అయితే కనుక ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు, టీఎస్ వాళ్ళు అయితే కనుక టీఎస్ ఇంటర్మీడియట్ బోర్డు అక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఇయర్ 2020-23 సేమ్ ఉంటుంది, ఇది మనం మార్చలేము. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, మీకు 12th క్లాస్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి ఇక్కడ పర్సంటేజ్ మెన్షన్ చేసుకోవాలి. ఎనీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ కరెంట్లీ రిసీవింగ్ ఆర్ అప్లయింగ్ LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్, అంటే మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఈ స్కాలర్షిప్ ఆల్రెడీ పొందుతున్నారా. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఆర్ యూ రిసీవింగ్ ఎనీ అదర్ స్కాలర్షిప్, సో మీకు వేరే స్కాలర్షిప్ ఏమన్నా వస్తుందా. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నమాట. సో మీ బ్యాంక్ సంబంధించిన IFSC కోడ్ ఇక్కడ, నేమ్ ఆఫ్ ద బ్యాంక్, మీ బ్యాంక్ పేరు ఇక్కడ, బ్రాంచ్ నేమ్ ఇక్కడ, అకౌంట్ నెంబర్ ఇక్కడ, లాస్ట్ 4 digits ఆఫ్ ఆధార్ నెంబర్ ఇక్కడ. ఓకే. తర్వాత డిక్లరేషన్ అనమాట, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ సబ్మిట్. సో అప్లికేషన్ ఫామ్, నేను ఈ అప్లికేషన్ ఫామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే
ఈ నోటిఫికేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి చదువుకోండి, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఓకేనా? సో థ్యాంక్స్.